హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ మిల్లెట్ రెసిపీ చేయబోతున్నాను. జొన్న పిండితో రొట్టె. రొట్టె అంటే అమ్మమ్మ వాళ్ళు చేసే ట్రెడిషనల్ మెథడ్లో కాదండి, కొన్ని చేంజెస్తో చేశాను. అది ఎలాగో చూడండి. ముందుగా ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండి తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్లు పోస్తూ సాఫ్ట్గా ఉండేలా పిండి కలపాలి. పిండి చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పిండిని ఇట్లా బాల్స్ లాగా చేసుకొని ఒక బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె వేసి ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న చపాతీని పేనం పైన వేసి రెండు వైపులా కాస్త నూనె వేస్తూ వేయించుకోవాలి. ఈ రొట్టెలకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. జొన్నలో ఉన్న ఫైబర్, ఐరన్, ప్రోటీన్ మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో చెప్పాల్సిన పని లేదు. అందుకే రోజు మనం భోజనంలో జొన్నను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ జొన్న రొట్టె డయాబెటిక్ పేషెంట్స్కి, డైటింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ రొట్టెని ఏదైనా రోటి పచ్చడితో కానీ పెరుగుతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు. అయితే ఆలస్యం ఎందుకండి, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.